బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేసిన దుగ్గ్యాల ప్రణీత్రావును సస్పెండ్ అయ్యారు. ఇక ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోనుంది సర్కార్. అప్పటి ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ప్రణీత్రావు. దీనికి సంబంధించిన 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. ఇలాంటి క్రమంలో ట్యాపింగ్ వ్యవహారం చట్టబద్దత ఏం చెబుతోంది, ట్యాపింగ్ చేస్తే ఏ విధంగా శిక్షలు ఉంటాయంటున్న రిటైర్డ్ డీసీపీ రెడ్డన్నతో మా రిపోర్టర్ ధనరాజ్ ఫేస్ టు ఫేస్. ట్యాపింగ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకరి అనుమతి లేకుండా వారి ఫోన్ సంభాషణలు వినడం, చదవడం అనేది చట్ట విరుద్ధం. అయితే ఈ చట్టాన్ని అతిక్రమించి ఇప్పుడు తెలంగాణలో కొంతమంది అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఈ క్రమంలోనే ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి దుగ్గ్యాల ప్రణీత్రావు సస్పెన్షన్ గురయ్యారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటిది, చట్టాలు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చని చెబుతున్నాయా, ఇలా అధికార దుర్వినియోగం పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయనే విషయంపైన మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ డీసీపీ రెడ్డన్న ఉన్నారు. సార్, మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో చూసినట్టయితే ఈ ఇంటెలిజెన్స్ వ్యవహారంలో చాలా వరకు ఇతరుల ప్రతిపక్షాల నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేయడము, హ్యాక్ చేయడము అనేది చట్టవిరుద్ధం. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం దుగ్గ్యాల ప్రణీత్రావు ఆయన సస్పెన్షన్ గురయ్యాడు. 96 దేశాలలో ఈ సాఫ్ట్వేర్ను పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి రికార్డింగ్ చేస్తున్నారు. అయితే మన భారతదేశంలో ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ అన్ అఫెన్స్. కానీ ప్రభుత్వానికి ఒక వెలుసుబాటు ఇచ్చారు. ఎందుకంటే దేశ భద్రతకు, సార్వభౌమ అధికారానికి ఏదైనా ముప్పు వాటిల్లకుండా ఇటువంటి ఎవరైనా దేశ భద్రతను ధ్వంసం చేస్తారు, లేక దేశానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారాన్ని కొల్లగొడతారనే సందర్భాల్లో ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి దేశ భద్రతకు ముప్పు వాటిల్లే వాళ్ళ యొక్క సమాచారాన్ని సేకరించి వీళ్ళు వాళ్ళపైన చట్టపరమైన సెక్షన్ల ద్వారా కేసులు పెడతారు. ఒకటేమిటంటే ఇది మన భారతదేశంలో చట్ట విరుద్ధం కాదు. ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సెక్రటేరియట్ హోమ్ సెక్రటరీ కానీ, స్టేట్ గవర్నమెంట్స్లో స్టేట్ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళిద్దరూ పర్మిషన్ తీసుకొని రికార్డింగ్ చేయవచ్చు. సో మన దగ్గర ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి ఆ సాఫ్ట్వేర్ని కొనుగోలు చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ముందేదో 10 లైన్లు అన్నారు, తర్వాత 100 లైన్లు అన్నారు. ఇది దేశ భద్రతకు కానీ రాష్ట్ర భద్రతకు కానీ సంబంధించిన వ్యక్తుల యొక్క టెలిఫోన్లని రహస్యంగా వారికి తెలియకుండా వాళ్ళ టెలిఫోన్లను కానీ ల్యాండ్లైన్లను కానీ వాళ్ళ మాట్లాడే సంభాషణని మనం వాళ్ళకి తెలియకుండా విని దాన్ని రికార్డ్ చేసి తద్వారా దేశ భద్రతను ముప్పు నుండి కాపాడడానికి ఉపయోగిస్తుంటారు. సో మన దగ్గర ఇది చాలా ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్. ఎన్ని లైన్లు ఇంక్రీజ్ అవుతాయో అంత ఎక్కువ ఉంటుంది. దాదాపు 5 కోట్ల నుంచి ఆ పైన ఎంతో ఉంటుంది. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే ఇది చాలా సందర్భాల్లో దుర్వినియోగం అయిపోతుంది. ఎందుకంటే మన దగ్గర ఎవరెవరు ఉపయోగించాలంటే ఎన్ఐబి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్బి కానీ, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, తర్వాత కస్టమ్స్లో వాళ్ళు కానీ, తర్వాత మన దగ్గర ఎస్ఐబి కానీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కానీ, ఇట్లా వీళ్ళు కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఉపయోగించి దేశ భద్రతకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. సార్, ఇప్పుడు చూసినాం మనం ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే దీనిలో ఒకవేళ చట్టాన్ని అతిక్రమించినా, ఇలాంటి ట్యాపింగ్ చేసినా, హ్యాకింగ్ చేసినా కూడా చట్ట విరుద్ధం. దీనికి శిక్షలు కూడా ఉన్నాయి. 2 ఏళ్ల శిక్షతో పాటు 2 కోట్ల రూపాయల మేరకు కూడా జరిమానా విధిస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ చట్టం ఎలా వర్తిస్తుంది? 3 సంవత్సరాలు అండి, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, దాదాపు ₹1 కోటి వరకు కూడా దీనిపైన పెనాల్టీ విధించవచ్చు. అయితే ఒకటి, దీన్ని దేశ భద్రతకు సంబంధించి దేశ ముప్పు వాటిల్లకుండా ఉండడానికే ఉపయోగించాలి. ప్రతిపక్షాలపైనో నీకు కాని వాళ్ళపైనో ఇది ఉపయోగిస్తే ఇది చట్ట విరుద్ధం అవుతుంది. కాబట్టి చాలా వరకు ఈ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వాళ్ళు
తమకు కాని వ్యక్తులు, అపోనెంట్లు లేదా వాళ్ళ టెలిఫోన్లు ట్యాప్ చేసి రహస్యంగా విని రికార్డింగ్ చేసి హార్డ్ డిస్క్లో రికార్డింగ్ చేసి తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. వాళ్ళని అటాక్ చేయడం కానీ లేదా ఆ సమాచారాన్ని సేకరించి వాళ్లకు యాంటీగా పనిచేయడం కానీ జరుగుతుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ టెలిఫోన్లు దీనికి విరుగుడు కూడా ఉందండి, VPN అని. తద్వారా దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే దే కెనాట్ ట్యాప్. అది ముందుగా తెలిసి ఉండాలా, తెలిసి ట్యాప్ చేయకుండా దీన్ని నివారించవచ్చు కొంతవరకు. అంటే మనం చూస్తాం సార్, అంటే గత ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి, హ్యాక్ అయ్యాయి అనే విషయంలో కూడా చాలా వరకు చర్చ జరిగింది. ఇలా ఒకరికి సంబంధించినటువంటి పోలీసు అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరి టెలిఫోన్ అయినా ట్యాప్ చేసే అధికారం కాదు, వీలు ఉంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది టూల్. దిస్ కెన్ బి యూస్డ్ ఆన్ ఎనీ ఫోన్. ఇప్పుడు ఐఫోన్ సేఫ్ కాదు. ఇప్పుడు ఏదో అంటున్నారు గెలాక్సీలో కొన్ని మోడల్స్ అలా ఏదో ఉంది, ఒక లిస్ట్ ఇచ్చారు కొన్ని ఫోన్లు, దానిని ట్యాప్ చేసేదానికి వీలు లేదు అని. బట్ ఏదో VPN ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంకోటి యాడ్ చేస్తే దట్ కెన్ ఆల్సో బి ట్యాప్డ్ అనేది తెలుస్తూ ఉంది. బట్ ట్యాప్ చేసే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, గమనిస్తే, నిశ్చితంగా పరిశీలిస్తే ఫోన్లు డిస్టర్బెన్స్ని కనుక్కోవచ్చు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీస్ కానీ ప్రైవేట్ ఉన్నాయి కదా, ప్రైవేట్ మన గవర్నమెంట్ ఫోన్ కాకుండా చాలా ఫోన్లు ప్రైవేట్, జియో అనండి, ఇంకోటి అనండి, వీళ్ళందరికీ కూడా రిక్విజేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ ద్వారా కూడా రికార్డింగ్ చేసిన సందర్భాలు ఉండే రికార్డ్ చేస్తారు. సో వాళ్ళకి రిక్విజేషన్ ఇచ్చి అఫీషియల్గా రిక్విజేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దట్ కెన్ ఆల్సో బి డన్. ఎప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ లీగల్ వాళ్లకు రిక్విజేషన్ ఇవ్వాలి, ఏ సందర్భము అన్నీ ఇచ్చి రిక్విజేషన్ చేస్తే వాళ్ళు కూడా రికార్డింగ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్గా చేసినట్టయితే వాళ్ళు కూడా పనిషబుల్ అండర్ ది సేమ్ సెక్షన్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కూడా శిక్షార్హులు, వాళ్లకు జైలు శిక్ష పడుతుంది. వాళ్ళు కూడా పెనాల్టీ అప్ టు 1 crore పెనాల్టీ కూడా కట్టాల్సిన వ్యవహారం. ఇది మొత్తం ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినా, అదేవిధంగా దేశ సార్వభౌమాధికారం, సౌభ్రాతృత్వానికి భంగం కలిగించిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా 2 కోట్ల రూపాయల మేర జరిమానా కూడా ఉంటుందనేది ఈ ఫోన్ ట్యాపింగ్ చట్టం చెప్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.